హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను అడిస్ అబబాలో ఉన్నాను. సో దాదాపు ఒక 5 రోజుల నుంచి జిబూటీ వీసా కోసం ఎంబసీకి ఇటు తిరుగుకుంటే టైం వేస్ట్ అయితేనే ఉన్నది. ఒకసారి ఏమో ఫ్లైట్ టికెట్ లేదని, ఒకసారి మెయిల్ పంపించలేదని, ఒకసారి ఇంకేదో చేస్తున్నారు. సో ఈరోజు సాటర్డే, మళ్ళీ మండే రమ్మన్నారు అనమాట. నిన్న వెళ్తే సో నిన్న టైం వేస్ట్ అయిపోయింది. అట్లా రోజు టైం వేస్ట్ అయిపోతుంది. సో ఈరోజు ఏం చేద్దామని అంటే మనము ఇక మండే రోజు లాస్ట్ ట్రయల్ వస్తేనేమో వీసా వచ్చింది, లేకపోతే మాత్రం ఇంకా ఏం చేద్దామంటే డైరెక్ట్ సొమాలి ల్యాండ్ అన్న విజిట్ చేసి వద్దాం. ఎందుకంటే బాగా టైం వేస్ట్ అవుతుంది. ఇది 3rd టైం కదా రావడము. జస్ట్ నేను ఓన్లీ వీసాల కోసం అనే వచ్చిన, బట్ వీసా లేట్ అవుతుంది. ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్ళొద్దామన్నా కూడా మినిమం 5-6 డేస్ పడుతుంది. మనం బుక్ చేసిన హోటల్ అవన్నీ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడనే ఉన్నా. మనము మనీ అన్నని కలిసాం కదా, ముని అన్న మేమున్న హోటల్ నుంచి మళ్ళీ వేరే ఒక హోటల్ సజెస్ట్ చేసిండు అనమాట. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్, దాంట్లోనే హోటల్ ఉంది. సో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. నిన్న వెళ్ళేసి మొన్న షిఫ్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి జిబూటీ వీసా మళ్ళీ రేపు రమ్మన్నారు. చూద్దాం, లాస్ట్ ట్రైల్ వేద్దాం ఇక. సో ఏం చేసేది లేదు కదా, రూమ్లో ఉంటే చాలా బోర్ కొడుతుంది. సో ఈరోజు వెళ్ళేసి అడిస్ అబబా సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. అసలు ఏం చేంజ్ అయింది ఏంది అని చెప్పేసి. మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ అడిస్ అబబా మొత్తం. వీలైనంత మట్టుకైతే కవర్ చేసి వచ్చేద్దాం, ఓకేనా. బ్రేక్ఫాస్ట్ చేసేసిన. ఇదే నేనున్న హోటల్ అనమాట. సో అది యాక్చువల్గా ఈరోజు సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి సిటీ టూర్ బుక్ చేసుకున్నాము. అదే విట్నెస్ ఇథియోపియన్ టూర్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళు మనకి ఇథియోపియాలో మొత్తము ఈ దానాకిల్ కానీ అన్ని టూర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అందులోనే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఆ టూర్ బుక్ చేసుకొని చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో ట్రిప్ అయిపోయిన తర్వాత మీకైతే షేర్ చేస్తాను. సో మీ గ్రూప్ టూరు అండ్ ఏమంటారు ఫ్యామిలీ టూరు దానాకిల్ కానీ ఇంకా ఇటు సైడ్ లాలిబెల్లా కానీ ఈ లోకల్ పీపుల్ అనమాట వీళ్ళు. సో లోకల్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి బుక్ చేసుకున్నా. సో ఈ ఇథియోపియాలో ఏ టూర్ కావాలనుకున్నా అని మీరు వీళ్ళని అప్రోచ్ అయితే మీకు అన్నీ అరేంజ్ చేసి పెడతారు, హోటల్స్ అవన్నీ. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉన్నది. ఇది ఓనర్ వచ్చేసి కేరళ పర్సన్, మేనేజర్ వచ్చేసి తమిళనాడు పర్సన్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా బాగుంది ఇక్కడ. ఇది చూడండి వచ్చేసింది, వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సింగిల్ పర్సన్ అయినా, ఇద్దరైనా, ఒక్కరైనా ఇది చూడండి ఇలాంటి వెహికల్లో తీసుకెళ్తారనమాట. సో బాగుంది, చూద్దాం ట్రిప్ ఎట్లుంటుందో ఈరోజు. Let's go. Addis. तुम 4 साल पहले आए थे ना? Yeah. अभी शॉक हो जाएगी. Yeah, that's why we are making video to see how much have changed. Okay. So let's see. సో గైస్, ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి నేషనల్ మ్యూజియం అంట. సో ఇది 1944లో బిల్డ్ చేశారు. సో ఈ ఇథియోపియా వచ్చేసి ఎవరితోటి రూల్ చేయబడలేదన్నమాట. సో ఇటాలియన్ పీపుల్ వచ్చారు. చెకింగ్ ఉంది, చెకింగ్ చేసుకొని రావాలి. చెకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెకింగ్ అయిపోయింది. నేను లోపలికి వచ్చేసిన కదా, చెకింగ్ ఏం లేదనుకున్నా, కాకపోతే చెక్ చేసారు. సో ఈ ఇథియోపియాని ఎవరు రూల్ చేయలేదన్నమాట. ఈ ఇటాలియన్ పీపుల్ వచ్చేసి కొన్ని రోజులు ఉన్నారు. సో ఓన్లీ 1 కంట్రీ ఇన్ ఆఫ్రికా ఎవరితోటి రూల్ చేయవలేదన్నమాట. టూర్ గైడ్ని మీకు పరిచయం చేయలేదు కదా. సో బ్రదర్, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. My name is Tasfaw. I am your tour guide. Okay. For Sabah City Tour. Okay. Yeah. First destination is museum, right? Yes. Okay. Ticket? How much ticket price? Ticket price is 50 birr. 50 birr per person. for foreigners. For foreigners. Yes. Okay. Yes. For you, free. For me, free. Oh, because I am okay. a tour guide. Yeah. It's okay. Yeah. సో 50 బిర్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 30 రూపీస్. మీకు కరెన్సీ గురించి చెప్పలే కదా, కరెన్సీ వచ్చేసి ఇక్కడ బిర్ అని పిలుస్తారు, ఇథియోపియన్ బిర్ వచ్చేసి మన 1 రూపీ. ఇక్కడ ఇథియోపియన్ 1.72 పైసా వస్తుంది.
సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. వాతావరణం అయితే చాలా చాలా కొంచెం చల్లగా ఉంది, పొద్దుట మాత్రం చాలా చలిపెడుతుంది. సో మనం ఇప్పుడు వచ్చే దారిలో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ లోపల చూసిన తర్వాత మనం బయటికి వెళ్ళి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు తోటి షేర్ చేస్తా. ఇథియోపియా చాలా చాలా మంచి కంట్రీ అనమాట. ఇది నా 3rd విజిట్. సో చూద్దాం ఏం ఎక్స్పీరియన్సెస్ అవుతాయో. ఈమె ఆల్మోస్ట్ 4 years తర్వాత వచ్చింది. ఎట్లుంది? సో హౌ ఇస్ హాడిస్? This is unrecognized. ओके, Change. उस टाइम रोड्स नहीं है ना? है? हाँ बट बिल्डिंग्स नहीं था इतना सारा बड़ा बड़ा, हाँ और रोड था मतलब वाइड नहीं था, हाँ हाँ बहुत नैरो होता था. ओके. हाँ तो वो सब पूरा चेंज हो गया. अभी 1 साल के अंदर पूरा चेंज हो जाएगी. If you come after 1 year, it will become more developed. हाँ हाँ. सो अंदर चलते हैं. Blue sky, fresh air. अफ्रीका का बादल पसंद है मेरे को. कितना आसमान कितना सुंदर है. हाँ, ओनली इन अफ्रीका बादल अच्छा होता है. बादल और सनसेट सनराइज. సో గైస్ ఇది ఉండి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇథియోపియా కెమెరా. సో గైస్ ఇది ఇథియోపియా మ్యాప్. ఇక్కడ చూడొచ్చు ప్లేసెస్ అన్నీ ఉన్నాయి కదా. సో మీకు ఇక్కడ పైన కనిపించేటి అన్ని చాలా హిస్టారికల్ ప్లేసెస్ అన్నమాట. ఇప్పుడు మనం చూసే ఈ లూసీ ఫాజిల్ వచ్చేసి ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు అనమాట. సో బ్లూ నైల్, మనకి నైలు నది ఉంది కదా, చాలా కంట్రీస్కి వాటర్ ఇస్తుంది నైలు నది. బ్లూ నైలు అండ్ వైట్ నైలు, ఇక్కడ బ్లూ నైలు స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఇథియోపియాలో కాఫీ ఫేమస్ కదా, కాఫీ వచ్చేసి ఇగో ఇక్కడ ఈ రీజియన్లో కఫా రీజియన్ ఉంటుంది. ఇక్కడ కాఫీ అనేది ఫస్ట్ కనుక్కున్నారనమాట. సో ఇది మ్యాప్ వచ్చేసి ఇటు సైడ్ జిబూటి ఉంది, ఇటు సైడ్ సొమాలిలాండ్, సొమాలియా, కెన్యా అండ్ సూడాన్, ఇటు సౌత్ సూడాను. సో చలో వెళ్దాం ఇంకా లోపలికి. సో గైస్ ఇదే ఫస్ట్ స్కెలిటన్ అనమాట. హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ ఇక్కడ నుంచి అయింది. ఈ లూసీ అనే ఈ స్కెలిటన్ చూస్తున్నారు కదా, ఇది మనకి 1972లో ఒక అమెరికన్ సైంటిస్ట్ మామూలుగా అప్పర్ అంటే ఆల్మోస్ట్ జిబూటి బార్డర్ దగ్గర అనమాట. ఇందాక మీరు మ్యాప్లో చూసారు కదా, ఆ మ్యాప్లో ఆ ఏరియాలో ఫైండ్ అవుట్ చేశారనమాట దీన్ని. సో ఇది యాక్చువల్ వన్ కాదు, మామూలుగా ఇది రిప్లికా ఎలా ఉంటుంది లూసీ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. కాకపోతే ఇది ఏంటి యాక్చువల్ వన్ వచ్చేసి పెరు, ప్రాగ్. దే టుక్ ఫర్ రీసెర్చ్ ఎగ్జిబిషన్ కోసం అని చెప్పేసి తీసుకెళ్ళారట. సో చూడండి ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇలా ఉండేది. ఇక్కడ కొన్ని రీసెర్చ్ చేసినప్పుడు ఫోటోలు అన్నీ పెట్టారనమాట, ఏ ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ. ఇది మాత్రమే కాదు, ఓన్లీ లూసీ కాదు. సో చాలా ఫాజిల్స్ అనేటివి దొరికినాయి. అవి ఎక్కడెక్కడ దొరికినాయి ఏంటి అని చెప్పేసి ఫోటోలు తీసి ఇక్కడ పెట్టారు. రీమా, ఆప్కా హైట్ లూసీ కా హైట్ సేమ్ హై, సేమ్ హైట్. She was found in Afar region. Afar. Yeah, which is very close to Yemen, Pakistan, India. So Uh-huh. she's one of our ancestors. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినా, సైంటిస్ట్ దీనికి లూసీ అని పేరు పెట్టాడు. ప్రపంచం మొత్తం లూసీ అనే పేరుతోటి ఇది ప్రసిద్ధి చెందిందనమాట. ఈ స్కెలిటన్ ఫస్ట్ స్కెలిటన్. యాక్చువల్గా లూసీ అంటే అర్థం ఏంటంటే, ఈ సైంటిస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఇమాజిన్ స్కైని ఇమాజిన్ చేసుకున్నాడంట. స్కై అంటే లూసీ అని అర్థం, అందుకని చెప్పేసి అన్లిమిటెడ్ అని చెప్పేసి లూసీ అని పేరు పెట్టేశాడు. యాక్చువల్గా దీని పేరు అమ్హారిక్లో డింకనీష్ అని పిలుస్తారు. డింకనీష్ అని అంటే వండర్ఫుల్ అని అర్థం అంట. సో ఇది కూడా వండర్ఫుల్ ఇదే కాబట్టి సో అందుకని చెప్పేసి దీనికి ఈ పేరు పెట్టారు. 3.2 మిలియన్ ఇయర్స్ ఫాజిల్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఇది సేమ్ ఆల్మోస్ట్ రియల్ దానిలాగానే ఉంటుంది, కాకపోతే రియల్ది కాదు. దీని హైట్ ఆల్మోస్ట్ వచ్చేసి 1.5 feet. సో చూస్తున్నారు కదా లూసీ ఎలా ఉందంటే, పోజ్ ఎలా ఇచ్చిందంటే ఇలా ఇవ్వలేదు, ఇలా ఇచ్చిందనమాట, ఇలా దొరికింది. సో ఆకాశం పైకి చూస్తున్నట్టు సో ఇట్లనే పెట్టేసారు. అసలు భలే ఉంది. ఓకే సో ముందరికి వెళ్దాం. యాక్చువల్లీ చూస్తే బాండ్, కాకపోతే ఇది రిప్లికా. ఆఫ్రికా ఉంది కదా, ఆఫ్రికా కాంటినెంట్లో చాలా హ్యూమన్కి సంబంధించిన ఆధారాలు అనేటివి దొరికినాయి. దాంతోపాటు డైనోసార్వి కూడా చూడొచ్చు. డైనోసార్
ఈ స్కెలిటన్ దొరికింది. ఇది కొంచెం క్రోకడైల్ లా ఉన్నది, కాకపోతే ఇది డైనోసార్ అంట. ఇక్కడ పాదం దొరికింది, హ్యూమన్ పాదం చూస్తున్నారా. ఇక్కడ ఒక రెప్టైల్, దీన్ని కారోబో బెడ్ అంటారంట. సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశారు ఫ్రెండ్స్. ఆఫ్రికా, తంజానియాలో, చాడ్లో, ఈజిప్ట్లో ఇట్లా ఎర్లీగా హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండేదని అక్కడ ఉందన్నమాట. మొత్తం ఇదంతా అమ్హారిక్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లిపి అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ బైబిల్ ఉంది కదా, బైబిల్ కూడా ఇదే అమ్హారిక్లో ఉంటుందంట. ఎలిఫెంట్ హెడ్ అంట, ఇంత పెద్ద ఉంది. వామో, టీత్ పండ్లు చూస్తున్నారా మనకి, ఇంత ఇంత ఉన్నాయి అన్నమాట. సో ఎలిఫెంట్ తల, ఇది ఎలిఫెంట్ ఏమంటారు ఇది దవడలో ఒక భాగము. సో అది గైస్ మొత్తం అన్ని పాత. హౌ మెనీ ఇయర్స్ దిస్ ఓల్డ్? Almost 2 million years old. 2 million years. ఇమాజిన్ 2 million years ఓల్డ్ అంట. మనకి ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది 2 million, 1 million years, 200 years ఇట్లా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారని అంటే, మనకి ఇవి ఎగ్జాక్ట్గా ఏ ఇయర్వి తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిని వాడతారనమాట. కార్బన్ డేటింగ్ పద్ధతిని వాడి ఇవి ఏ ఇయర్కి సంబంధించినవి అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. అవి వాడే ఇప్పుడు నవడేస్లో ఆ పద్ధతి వాడే ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైము తెలుసుకుంటారనమాట. అవి ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు, తెలిసిపోతుంది. సో అది ఇక్కడ ఒక చిన్న బేబీ బుర్ర ఉన్నది, తల చిన్న ఉన్నది, ఇదిగోండి ముక్కలు. ఇవి కూడా 2 million బిఫోర్ అన్నమాట ఇవి. ఈ రాళ్ళను ఉన్నాయి కదా, అప్పట్లో అంటే మనము ఆది మానవులు ఉన్నప్పుడు రాళ్ళను ఉపయోగించి నిప్పు అవన్నీ తీసేవాళ్ళం కదా. వీళ్ళు సేమ్ అలాగనే నిప్పు తీసేవాళ్ళు, కొన్ని బాణాలకి రాళ్ళు పెట్టి తయారు చేసుకొని జంతువులను చంపుకొని తినేవాళ్ళు. ఇవన్నీ అప్పటి అన్నమాట. సో ఇది బ్లూ కలర్లో ఉందేంటి. సో ఇవి గైస్, ఇవన్నీ చూసుకుంటే చాలా ఇయర్స్ బ్యాక్వి స్కెలిటన్లు అవన్నీ ఉన్నాయి, బుర్రలు అవి ఇవి. సో అది ఇదిగోండి, ఇక్కడ ఒక బోన్ ఉంది, ఒక తల ఉంది, అండ్ ఇక్కడ కొన్ని బోన్స్ ఉన్నాయి, తల ఉంది. ఇదిగోండి హ్యూమన్ బ్రెయిన్, బుర్ర కొంచెం పెద్ద ఉంది, అక్కడ చిన్న ఉంది కదా, ఇక్కడ పెద్ద ఉంది. సో ఇవి హ్యూమన్. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ హ్యూమన్ ఇక్కడ పుట్టారని చెప్పేసి ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. సో హ్యూమన్ ఈస్ట్ ఆఫ్రికాలోని ఈ ప్లేస్లలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఇండియా సైడు, అమెరికా సైడు, ఇక్కడ ఆస్ట్రేలియా సైడు, ఇట్లా మొత్తం మన హ్యూమన్స్ అందరు అక్కడనే పుట్టి ఒక్కొక్క ప్లేస్కి ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడు లివ్ చేస్తున్నాం అన్నమాట. సో అది మట్టి పాత్రలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఏ సివిలైజేషన్ చూసినా, ఈజిప్ట్ సివిలైజేషన్ కానీ, ఇండస్ వ్యాలీ, ఏ సివిలైజేషన్ చూసినా మనకి మట్టి పాత్రలు అనేటివి నార్మల్ కామన్ అనమాట. ఇందులోనే వంటలు చేసుకునేటోళ్ళు, సో ఇందులోనే తినేవాళ్ళు అనమాట. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం అన్ని అప్పట్లో వాడిన గవ్వలు, పూసలు అండ్ చిన్న గిన్నెలు, ఇవేమంటారు కమ్మలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మ్యూజియం నుంచి బయటకు వచ్చేసి డౌన్ టౌన్ ఏరియాకి వచ్చేసిన. యాక్చువల్గా మీకు ఇథియోపియా గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తా. ఈ ఇథియోపియా వచ్చేసి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. మీరు ఇందాక మ్యాప్లో చూసారు కదా, చుట్టూ సొమాలియా అండ్ సొమాలిలాండ్, సూడాను, సౌత్ సూడాను, కెన్యా ఇట్లా సరౌండెడ్ అయి ఉన్నది అనమాట. ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో పాపులేషన్ వచ్చేసి 130 million పీపుల్. ఇందులో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి 40% కంటే ఎక్కువ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, అండ్ 30% వచ్చేసి ఇస్లామిక్ పీపుల్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ట్రైబల్ పీపుల్. సో ఇందులో కూడా మనకి మొత్తం ఇథియోపియాలో 84 ట్రైబ్స్ ఉన్నారనమాట. చాలా ఎక్కువ ట్రైబ్స్ ఉన్నది ఈ ఇథియోపియాలోనే. కొంతమంది అయితే ఇప్పటివరకు కూడా చేంజ్ కాలేదు. మనం లాస్ట్ టైం వెళ్ళినాం కదా, అన్ని కారో ట్రైబ్కి, ఆ ట్రైబ్గా ఓమో వ్యాలీ దగ్గర ఉన్న ఒక 5-6 ట్రైబ్స్ కలిసినాం కదా. సో వీలైతే ఈసారి కూడా కలుద్దాం. డౌన్ టౌన్ ఏరియా మొత్తం ఇదిగో ఇలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే యూజువల్లీ అనిపిస్తుంది. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలానే చూడండి, మొత్తం ఇదంతా అక్కడ నుంచి రోడ్లు వేసేస్తున్నారు, మంచిగా పార్కులు చేసేస్తున్నారు, సిటీని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ మనకి విత్ ఇన్ 2-3 ఇయర్స్లోనే, ఇందాక మనకు గరిమా చెప్పింది కదా 4 years బ్యాక్ ఇలా లేదు, అలా అదేంటి ఇంత డెవలప్డ్గా లేదు అని చెప్పేసి. బట్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఇక్కడున్న ప్రెసిడెంట్ వల్ల
వచ్చిందనమాట. ప్రెసిడెంట్ మంచి మంచి పథకాలన్నీ తీసుకొని చాలా డెవలప్ చేశాడు. అదిగోండి అక్కడ ఒక మస్జిద్ ఉంది కదా, మస్జిద్ కడుతున్నారు. సో ఇదంతా ఏరియా, అటు సైడ్ రోడ్డు, అటు సైడ్ ఇదంతా పార్క్ అనమాట. ఈ హియర్ గవర్నమెంట్ డెమోక్రసీ. ఓకే, నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. Name of President is Haile Selassie. ఆహా, ఓకే ఓకే. Name of Prime Minister is Dr. Abiy. ఆహా, ఓకే ఓకే. సో విన్నారు కదా, అతను ప్రెసిడెంట్ అంట. మనకి ఇథియోపియాలో మొత్తం లోకల్ బస్సెస్ అన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి లోకల్ బస్సెస్ వచ్చేసి బ్లూ కలర్లో, అక్కడ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో ఉంటాయి. సో ఇదంతా డౌన్ టౌన్. సో గైస్, ఇది చూస్తున్నారు కదా మీరు, ద న్యూ ఫేస్ ఆఫ్ అడిస్ అని చెప్పేసి. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చేసి బిల్డ్ చేస్తుంది దాదాపు చాలా తక్కువ స్పాన్లో, విత్ ఇన్ 2-3 ఇయర్స్ అనుకుంటా. సో మొత్తము ఇటు సైడ్ రివర్ ఫ్లో అవుతుంది, మీకు కనిపిస్తుందా? అది పార్క్ అని చెప్పారు కదా, పార్క్ పక్కకే రివర్. ఈ రివర్ పక్కన హోటల్స్ కానీ లేకపోతే రెస్టారెంట్స్, లోకల్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి అని చెప్పేసి ఎస్పెషల్గా చూడొచ్చు, ఎస్పెషల్లీ లోకల్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి అని చెప్పేసి ఈ రివర్ పక్కకే ఈ పార్కులు, ఈ హోటల్స్ అన్నీ కడుతున్నారు అనమాట. సో అటు చూడొచ్చు, మొత్తం బ్లూ కలరు రోడ్ చూస్తున్నారు కదా, రోడ్ కలర్ఫుల్గా అండ్ సిటీ ఎంత నీట్గా క్లీన్గా. అసలు ఇమాజిన్ చేస్తారా, ఇది ఆఫ్రికాలోనే ఒక సిటీ అని చెప్పేసి. ఆఫ్రికా అంటే చాలామంది ఏమనుకుంటారు, పూర్, ఇంకేంటి ఏముండే, వాటర్ ఫెసిలిటీస్ ఉండే, ఏముండే అని చెప్పేసి. కాకపోతే ఇథియోపియా ఇటు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి మొత్తం వాటర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇందాక అన్న ఏమని చెప్పాడంటే, ఇందాక మీకు ప్రెసిడెంట్ గురించి చెప్పాను కదా, ప్రెసిడెంట్ ఉంటారని చెప్పేసి. ఇక్కడ డెమోక్రసీయే, కాకపోతే మన ఇండియాలో ఏం చేస్తాం, మనము ఎలక్షన్ ఒక పర్సన్కి వేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఇట్లా బీజేపీ పార్టీలో ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా. కాకపోతే ఇథియోపియాలో ఏమవుతుందంటే, ఇథియోపియాలో సో మనం ఒక పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఆర్ఎస్ పార్టీని కానీ అండ్ బీజేపీ పార్టీని కానీ మనము ఓటేసేటప్పుడు పార్టీకి ఓటేయాలి. పార్టీకి ఓటేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పార్టీలో ఒక పర్సన్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఎమ్మెల్యేగానన్నా ఎంపీగానన్నా అట్లా సెలెక్ట్ చేస్తారు. మనకేంటంటే మనం డైరెక్ట్ ఆ పర్సన్ని ఎంచుకుంటాం కదా పార్టీ తరఫున. సో ప్రెసిడెంట్ కూడా అలాగనే, ఇప్పుడు మనకి మోదీ గారు ఉన్నారు కదా, మోదీ గారి లాంటి ఒక 5-10 మెంబర్స్ ఉంటారనమాట పార్టీలో. సో ఆ పార్టీ విన్ అయిన తర్వాత ఆ పార్టీలో ఏ పర్సన్ని ప్రెసిడెంట్గా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని ఓటింగ్ పెట్టుకొని అట్లా సెలెక్ట్ చేస్తారనమాట. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ ఇథియోపియాలో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అప్ టు గ్రేడ్ 12, అంటే మనకి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ పీపుల్కి ఫ్రీ అన్నమాట. సో ఇంకొకటి కూడా ఉన్నది ఏంటంటే, మనకి ఒకవేళ ఇప్పుడు రిజర్వేషన్లు ఉంటాయి కదా ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, ఇక్కడ కూడా సేమ్ అట్లాంటి ప్రొసీజరే ఉంది. వాళ్ళకి తక్కువ మార్కులు వస్తే సీట్ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక 2 లక్షల రూపాయలు ట్రైబల్ క్యాండిడేట్కి ఇన్వెస్ట్ చేస్తే స్టడీ చేసుకునేటప్పుడు ఆ గవర్నమెంట్కి మళ్ళీ అందులో 50% జాబ్ చేసి తీర్చేయాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు రిజర్వేషన్ని వాడుకునే వాళ్ళు, సో సేమ్ కొంచెం డిఫరెన్స్ అన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా అది పే చేయాలి, జాబ్ చేసేసి సగం అమౌంట్ మాత్రమే. సో అది గైస్, ఇక్కడ నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళిపోదాము. వాతావరణం అయితే చాలా చాలా చల్లగా ఉన్నది. పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసేసిన ఇండియన్ రెస్టారెంటే కాబట్టి దోశ తినేసిన అండ్ పూరి తిన్నా, కొంచెం అంతా నిద్ర వచ్చినట్టు అవుతుంది. సో మ్యాక్సిమం ఆఫ్రికాలో 54 కంట్రీస్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం కంట్రీస్కి చైనా ఫండ్స్ ఇస్తుంది అనమాట డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద 90% ఈ డెవలప్మెంట్ అంతా ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. చాలా హానెస్ట్ ప్రెసిడెంట్ అని చెప్తున్నారు ఈ అన్న. సో అందుకని చెప్పేసి మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచిగా డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్తున్నారు ఇప్పుడున్న ఈ ప్రెసిడెంట్ వచ్చేసి. సో 90% ఇప్పుడున్న ట్యాక్స్ ఉంటాయి కదా మన ఈ ఇథియోపియాకి వచ్చిన ట్యాక్సెస్ తోటే ఈ డెవలప్మెంట్ అంతా చేస్తున్నారు. సో పార్కులు కానీ, రోడ్లు కానీ, డస్ట్బిన్లు కానీ, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం వచ్చిన కదా 6 మంత్స్ బ్యాక్ ఇప్పటికే నేనున్న ప్లేస్లో ఆల్మోస్ట్ బిల్డింగ్స్ అన్నీ ఖతం అయిపోయినాయి. సో అది
ఇంకోటి ఏంటంటే ఇథియోపియాలో ఓన్లీ 2 సీజన్లు ఉంటాయి, వర్షాకాలం అంటే ఎండాకాలము. సో చలికాలం ఉండదు అనమాట. ఎస్పెషల్లీ ఈ సిటీ వరల్డ్లోనే 3rd హైయెస్ట్ క్యాపిటల్ సిటీ అనమాట, పైన ఉన్న సిటీ. సో అది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఓ గైస్, మనము పక్కన చూస్తున్నాం కదా, ఇది లోకల్ బస్ అనమాట. దీనికి మామూలుగా లోకల్ పీపుల్కి 1 స్టాప్కి వచ్చేసి 20 బీర్, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 12 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి ఎక్కడ చూసినా ఇథియోపియాలో ఓల్డ్ కార్లు కనిపిస్తాయి. సో అది ముందర కనిపిస్తుంది, చూస్తున్నారా, ఓల్డ్ కార్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఎక్కడ నుంచి అంటే టొయోటా కార్లు. మోస్ట్ ఆఫ్ ద కార్లు అన్నీ మొత్తము జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట, ఓల్డ్ కార్లు. సో మనకి న్యూ కార్లు చాలా తక్కువ కనిపిస్తాయి. అటు చూస్తున్నారు కదా, మటాటోలు, ఆఫ్రికాలో మటాటోలు, బోడాలు యూజువల్గా కనిపిస్తూనే ఉంటాయి. సో మనకి కెన్యా, తంజానియా, ఉగాండా, రవాండా ఇక్కడ మనకి బైక్లు ఉంటాయి, బోడాలు కనిపిస్తాయి మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్కి. బట్ ఇక్కడ మాత్రం బైక్స్ చాలా తక్కువ లేవన్నమాట. ఆల్మోస్ట్ కార్లు అండ్ లోకల్ మటాటోలే వాడతారు. టౌన్ నుంచి మార్కెట్కి వచ్చాము. దీని పేరు వచ్చేసి మారికాతో అంటారంట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా రైట్. ఈస్ట్ ఆఫ్రికాలోనే చాలా పెద్ద మార్కెట్. కెన్యాలో మనం గికొంబా చూసినాం కదా, అది కూడా దీనికంటే చిన్నదేనంట. ఇక్కడ నుంచి అంత దూరం వరకు ఉన్నది. లైట్గా ఎక్స్ప్లోర్ చేసి వద్దాము. గవర్నమెంట్ ఈ లోకల్ వెండర్స్ కోసం అని చెప్పేసి ఒక బిల్డింగే కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో అది కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత లోకల్ చిన్న షాప్స్ ఉంటాయి కదా, అవి మొత్తం అందులోకి షిఫ్ట్ అయిపోతారంట. మార్కెట్ ఉంది కదా, ఇటు సైడ్ నా ముందర కనిపించేది మొత్తము కమర్షియల్ బిల్డింగ్ అనమాట. కమర్షియల్ బిల్డింగ్ లో బట్టలు ఇంకా ఏంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో అన్ని టీవీలు, కొన్ని ఫ్రిడ్జ్లు, కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు, గిన్నెలు, ఇంట్లోకి సంబంధించినవి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు పెద్ద ట్రక్కులు కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ మొత్తం లోకల్ వాళ్ళు టీ షర్ట్లు అవి ఇవి అని అమ్ముతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్లో సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతారు అనమాట. అవన్నీ యూరప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అవేమంటారు, యూరప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు సెకండ్ హ్యాండ్ యూజ్డ్ క్లాత్స్ అన్ని. ఇక్కడ కూడా సేమ్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాడిన బట్టలే అనమాట ఇవన్నీ. సో అది ఇదిగోండి, ఇక్కడ ఇంత రష్ ఉంది. ఓకే నానా ఏకు. సో ఇక్కడ మీకు ఇంత రష్ ఉన్నా కానీ ట్రాఫిక్ రూల్స్ ఎవరు బ్రేక్ చేయరు. ఒకవేళ బ్రేక్ చేస్తే మట్టుకు వాళ్ళ లైసెన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఫైన్ పే చేసిన తర్వాత మాత్రమే ఇస్తారనమాట. అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కార్లు పార్క్ చేయడం కానీ, రూల్స్ బ్రేక్ చేయడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ అలాంటివి ఏం చెయ్యరు. సో చూస్తున్నారు కదా, సీట్ బెల్ట్ అనేది పెట్టుకునే ఉన్నారు. రాంగ్ పార్కింగ్ కానీ ఇవన్నీ చెయ్యరు ఇక్కడ. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం ట్రక్లే ఉన్నాయి, చూడొచ్చు. ఇక ఇంత వెయిట్ వేసుకొని వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. అవన్నీ అవే, ఆ బిల్డింగ్ మొత్తం అవే. ఇదంతా తిరగాలంటే మనకు 1 డే సరిపోదు అనమాట, అంత ఘోరంగా ఉన్నది. సో అది ఈ మార్కెట్ నేను కెన్యాలో గికొంబా మార్కెట్ చూసిన కదా, దానికంటే పెద్ద ఉంది ఇది. ఇదంతా ఈ ఏరియాలో నడవాలంటే చాలా కష్టం అనమాట. ఎటు నుంచి ఎవరు గుర్తుకెళ్ళిపోతారో వెళ్ళేది. సో అట్లున్నది. కూర్చోతాయి ఇండియా. ఇందాక నేను మ్యూజియం లోపలికి వెళ్ళిన. మ్యూజియంలో ఒక ఇండియన్ లేడీ వచ్చారనమాట, టూరిస్ట్. సో ఆమె ఏమనుకుంటున్నారంటే నన్ను ఇథియోపియా అమ్మాయి అనుకుంటున్నారు. సో మన ఫేస్ మొత్తం అట్లనే ఉన్నది కదా, అందుకని చెప్పేసి చాలా మంది వేరే ఇండియా అంటే అవునా ఇండియానా అంటారు ఇక్కడ మాత్రం. సో వెనకాల పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు కాదు, నార్మల్ పోలీసులు అనమాట. ఇక్కడ మామూలుగా ఇలాంటి బండ్లతో పాటు గాడిదలు కూడా చాలా వాడతారు అనమాట ఇథియోపియాలో. మనము అంతకుముందు ఒక మార్కెట్ వెళ్ళినాం కదా, దియదావాలో మొత్తం అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గాడిదలతోటే తీసుకొచ్చి సామాన్లు అంగట్లో పెట్టేసి అమ్ముకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు గాడిదలను వాడతారనమాట ట్రాన్స్పోర్ట్కి. చాలా ఏరియాలలో, ఇది సిటీ కాబట్టి చాలా తక్కువ గాడిదలు కనిపిస్తాయి. నాకు అక్కడ ఒక ట్యాక్సీ ఉంది కదా, అది ప్రైవేట్ ట్యాక్సీ. ఇక్కడ ఇథియోపియాలో 2 రకాల ట్యాక్సీలు ఉంటాయంట. ఒకటి పబ్లిక్ ట్యాక్సీ అండ్ ఇంకోటి ప్రైవేట్ ట్యాక్సీ. పబ్లిక్ ట్యాక్సీలో వచ్చేసి మనం డైరెక్ట్ బ్లూ కలర్లో అండ్ వైట్ కలర్లో ఉంటాయంట. డైరెక్ట్ మనం ఆపేసి ట్రావెల్ చేయొచ్చు.
ఈ ప్రైవేట్ ట్యాక్సీలు వచ్చేసి రైడ్ అండ్ ఇగో మనకు అట్లా కనిపిస్తాయి పింక్ అదేంటి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్లో. సో వాటిని రైడ్ అప్లికేషన్ త్రూ బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి 6090 మన మొబైల్ నుంచి టైప్ చేస్తే మనకి లొకేషన్ చెప్పినాం అనుకోండి, వాళ్ళు వచ్చేసి మనల్ని పిక్ చేసుకొని వెళ్తారు. సో ఇది పబ్లిక్ ట్యాక్సీ అనమాట, అది ప్రైవేట్ ట్యాక్సీ. ఈ రెండిట్లో కంపారిజన్ ఏంటంటే దీనికి తక్కువ ఛార్జ్ చేస్తారు, దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. సో అది ఇక్కడ కొంతమంది లేడీస్ పల్లీలు అవన్నీ వేయించుతున్నారు అనమాట. సో గైస్ ఆల్మోస్ట్ మనం మార్కెట్ కవర్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఫుల్ ఆకలి అవుతుంది. 12 o'clock ఏమో బయటికి వెళ్ళినాము, ఆల్మోస్ట్ ఇప్పుడు 4 o'clock అవుతుంది. ఇక్కడ మనం లాస్ట్ టైం ఒక రెస్టారెంట్కి వెళ్ళినాం అనమాట, ఇండియన్ రెస్టారెంట్కి. ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసి తిన్నాము. యాక్చువల్గా ఇక్కడ రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ అనిపిస్తుంది. బ్రదర్ వాట్స్ పెట్రోల్ కాస్ట్ హియర్? పెట్రోల్ కాస్ట్ పెట్రోల్ 1 liter 130 130 yeah beer yeah which is benzene regular and diesel is like 127. okay 130 beer అంట పెట్రోల్ కి, 127 డీజిల్ కంట. సో అవి సో గైస్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, సో చర్చిల్ అవెన్యూ. సో రోడ్లు చూడొచ్చు ఎంత క్లీన్ ఉన్నాయో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎస్పెషల్లీ అడిస్ అబాబాలో ఒక్కో లైన్ కి ఒక్కొక్క కంట్రీ పేరు ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనున్న హాస్టల్ వచ్చేసి జిబూటీ స్ట్రీట్ అంటారు, ఇది స్ట్రీట్ నేమ్ ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద లైన్లు పేర్లు రోడ్ల పేర్లు వచ్చేసి కంట్రీ పేరు తోటి ఉంటాయి. కెమరూన్ అని చెప్పేసి, ఇంకా కెన్యా రోడ్, టెంజానియా రోడ్, ఇండియా రోడ్, ఇట్లా కంట్రీ పేర్లతోటి రోడ్లు పెట్టేసి ఉంటాయి అన్నమాట. సో గైస్ మనకి రైట్ సైడ్లో స్ట్రగుల్ మాన్యుమెంట్ అంట. వీళ్ళకి అండ్ ఇథియోపియా వాళ్ళకి, సొమాలియా వాళ్ళకి వార్ జరిగిందంట 1970లో. అప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మాన్యుమెంట్ అనేది ఉంది. సో దీన్ని స్ట్రగుల్ మాన్యుమెంట్ అంటారంట. సో గైస్ గరిమా నేను ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాం. నేమ్ చెప్పాలా? నేమ్ బోల్దు వీడియో పే. కొనార్క్ రెస్టారెంట్ అని చెప్పేసి చాలా ఫేమస్ అని చెప్పేసి వచ్చాను, లాస్ట్ టైం కూడా వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసిన. తిని వచ్చేసి ఏం ఆర్డర్ చేసిందంటే రాజ్మా చావల్, వెజిటేరియన్, ఫుల్ వెజిటేరియన్ రైస్, రాజ్మా చావల్ ఆర్డర్ చేసింది, ఒక బటర్ మిల్క్. నేను బిర్యానీ ఆర్డర్ చేసినది స్పైసీ లేదని చెప్పేసి మళ్ళీ పంపించిన, స్పైసీ చేయమని చెప్పేసి. ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇండియన్స్ ఎవరు కనబడరు, మొత్తం ఆఫ్రికన్సే ఉంటారు, ఇథియోపియన్స్. సో అది టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలాగో నార్మల్గానే ఉంటుంది, నేను చాలా వీడియోలలో చెప్తే యావరేజ్గా ఉంటుంది మన బిర్యానీ బయటికి వెళ్తే. సో తిన్న తర్వాత మనం హాస్టల్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. గైస్ మొత్తానికి అయితే లంచ్ అయిపోయింది. లంచ్ ఎప్పుడంటే 2కి చేయాల్సింది, 1కో 2కో చేయాల్సింది, 5 o'clockకి చేసినాం. సో ఫుడ్ అసలు బాగాలేదు. అయినా వేరే కంట్రీలో ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతే ఇక తినేసినాం. బట్ గరిమా మాత్రం తినలేదు, మొత్తం అంతా వదిలేసింది. ఇక్కడ కాఫీ తాగుదామని చెప్పేసి వచ్చేసినాము, కాఫీ. సో చిన్న జ్యూస్ సెంటర్ అండ్ కాఫీ సెంటర్ ఉందన్నమాట. సో అది బిల్ ఎంత అయిందండి చెప్పాలా? ఇండియన్ కరెన్సీలో ఒక 1500 రూపీస్ అయిందన్నమాట. సో అది వదిలేసింది ఫుడ్ మొత్తం. छोड़ दिया ना खाना? मैंने नहीं खाया है, छोड़ के भूख लग रही है क्या? पूरा बिल दिया है गाइस. We have paid the full money but we ate only 10%. After that I was not able to eat anymore. Yeah. సో బున్నా తాగుదామని వచ్చేసినాం, అక్కడ సిస్టర్ తయారు చేస్తుంది. సో హోటల్కి ఇంకోసారి రావద్దని డిసైడ్ అయింది. నో Sorry. రిపీట్ No. నో ఓకే. 5 years before very good. Now 5 years before I go every day. But now no. ఓకే. ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది కదా, ఏం చేస్తాం అంటే ఇక్కడ కాఫీ తాగి హాస్టల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చలి స్టార్ట్ అయిపోయింది, నైట్ బాగా చలిలో ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసేది చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.